నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ఇరాన్లో యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా కూడా క్రూడ్ ఆయిల్ ధరలపైన ప్రభావం ఉంది. ఎప్పుడు ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా కూడా ఎన్నో ప్రైజెస్ హైక్ అవుతూ ఉంటాయి. అలాగే ఒక్కొక్కసారి తగ్గుతూ ఉంటాయి కూడా. అయితే ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ గురించే ప్రతి ఒక్కరి చూపు కూడా ఉంది. అయితే ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ ఎనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ఈ క్రూడ్ ఆయిల్స్ పైన ఇంత ప్రైజెస్ హైక్ అవుతున్నాయి. ఆల్రెడీ మనం గ్యాస్ సిలిండర్స్ పైన చూడొచ్చు. 60 రూపీస్ ఏమో మామూలుగా ఇంట్లో మనం వాడుకునే సిలిండర్స్ పైన హైక్ అనేది చూస్తూ ఉన్నాం. అలాగే కమర్షియల్ సిలిండర్స్ పైన 110 రూపీస్ పెరిగింది. ఇది ఇలానే పెరుగుతుందా? రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది? అసలు ఈ యుద్ధం ఎక్కడి దాకా దారితీస్తుంది అనేది వారి మాటల్లో తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్కారం అండి. సార్, ఇరాన్ కు సంబంధించిన యుద్ధ పరిస్థితులు ప్రపంచ క్రూడ్ ఆయిల్ పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అని అనుకుంటున్నారు? తప్పకుండా ఆటోమేటిక్ గా యుద్ధం జరుగుతున్నట్టే ప్రభావం చూపెడతాది. వాళ్ళ ఇరాన్ స్ట్రాటజీ ఏంటంటే క్రూడ్ ఆయిల్ అని నొక్కేస్తే ప్రపంచానికి నొప్పి వస్తుంది. నొప్పి వస్తే అమెరికా వాళ్ళు మన మీద యుద్ధం చేయటం ఆగిపోతారని వాళ్ళ స్ట్రాటజీ. అందరికీ నొప్పి పెడితే మనకే నొప్పి ఏంటని. ప్రపంచంలో భారతదేశానికి ముఖ్యంగా 40% మనం కొనే సరుకులంతా ఆయిల్, డీజిల్ కాదు, క్రూడ్ ఆయిల్, గ్యాస్ పర్షియన్ గల్ఫ్ నుంచి, ఆ హార్మోజ్ జలసంధి అంటారు, ఆ సందులో నుంచి రావాలి. సో న్యాచురల్ గా అది ఆఫ్ చేసేస్తా ఉన్నప్పుడు ధరలు పెరుగుతాయి. ప్రపంచంలో వచ్చింది ఏంటంటే ఒక విషయం, ఇవాళ షార్టేజ్ లేదు. ప్రపంచం షార్టేజ్ లేదంటారా? లేదు. 10 కోట్ల బ్యారెల్స్ కావాలి రోజుకి ప్రపంచానికి. 10 కోట్ల బ్యారెల్స్ కావాలి. ప్రొడక్షన్ కెపాసిటీ ప్రపంచంలో 15 కోట్లు ఉన్నది. అందరికి సర్ప్లస్ ఆయిల్ ఉన్నది. కానీ ఎక్కడైతే ఇది మూసేశారో న్యాచురల్ గా షార్టేజ్ ఏర్పడింది. అంటే సార్, ఇప్పుడు ఇక్కడ మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇతరితర దేశాలు నిల్వ ఉంచుకోవడం అనేది చాలా ఎక్కువ మోతాదులో ఉంచుకున్నాయి. కానీ ఇండియాకు వచ్చే వరకు అది ఒక 65 డేస్కో లేకపోతే కొన్ని చాలా తక్కువ రోజుల మటుకే నిల్వ ఉంది. దాని కారణంగా సంక్షోభం ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి అని అనేసి అనుకుంటూ ఉన్నారు సార్. దీనికి మీరేమంటారు? అయితే ఒకటి, చైనాకి 300 రోజులు ఉన్నది. చైనా దగ్గర ఎక్కువ డబ్బు ఉన్నది. చైనా న్యాచురల్ గా అక్కడ ఉన్న కేవ్స్, ఎంటీగా ఉన్న ప్లేసెస్ వాడుకున్నది. జపాన్ దగ్గర 300 రోజులు ఉన్నాయి. భారతదేశం దగ్గర 50 రోజులు ఉన్నాయి. ఎందుకంటే మనం అంత డబ్బు వేస్ట్ చేయలేము. జపాన్ రిచ్ కంట్రీ, చైనా కూడా ఒక రిచ్ కంట్రీ. ఆయిల్ కొనేసి అలా పెట్టుకోవటం కష్టం. సో మన దగ్గర 50-60 రోజులు ఉన్నదంటే 2 లక్షల పెట్రోల్ పంప్స్ అయి ఉన్నాయి. అవి కూడా కెపాసిటీ ఎక్స్పాండ్ చేశారు. ఇది సరిపడతాది. దీనికంటే పెద్ద ఎక్కువ అక్కర్లేదు. 2 నెలలు ఉన్నదంటే రోజు వాడేసి వెళ్ళిపోవడం కాదు. ఆ 2 నెలలకి కొంటా ఉంటారు. ఆ 2 నెలల సరికి కొంటా ఉంటాయి. కొంతవరకు సరుకులు వస్తూ ఉంటాయి. మనకి రష్యా నుంచి, వెనజువెలా నుంచి, సౌత్ అమెరికా నుంచి 40 దేశాలతో మన కాంట్రాక్ట్ ఉన్నది ఆయిల్. ఇక్కడ ఉన్న 7-8 దేశాలే కాదు, అమెరికాతో కూడా అవి వస్తాయి. అది ఈ షార్ట్ ఫాల్ ఏదైతే కొంటామో అరబ్ దేశాల నుంచి, అది మేకప్ చేయటానికి ఒక 2 నెలలు పడుతుంది. ఎందుకంటే కొత్త వాళ్ళు పంపాలి అక్కడికి. ఆ వాళ్ళు వెళ్ళి పికప్ చేసి రావాలి. ఈ అరబ్ దేశాలకి భారతదేశం రావటం 10 రోజులు, షిప్ తిరిగి వెళ్ళటం 10 రోజులు. ఒక్కో షిప్ ఒక నెలకు ఒక ట్రిప్ వేస్తుంది. అక్కడి నుంచి 2 నెలలకు ఒకసారి. సో ఆ 2 months టైం పడుతుంది భారతదేశానికి కొత్త సప్లై. ఎస్, ఒక 30 సంవత్సరాల క్రితం ప్రపంచంలో షార్టేజ్ ఉండేది ఆయిల్. సో అప్పుడు చాలా ఇబ్బంది పెట్టేసేవారు ఈ దేశాలను. ఇప్పుడు ఏమైంది? నిన్న $100 బ్యారెల్, ఇవాళ మళ్ళీ 90 అయిపోయింది. ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ యుద్ధం ఆఫ్ చేస్తాంలే అంటే తగ్గింది. దాంతోపాటు యూరోప్ దగ్గర, వాళ్ళ దగ్గర దాదాపు 30 కోట్ల బ్యారెల్స్ ఉన్నాయి స్టాక్. అది రిలీజ్ చేస్తా ఉన్నారు. ఒక 5 కోట్ల బ్యారెల్స్ రిలీజ్ చేస్తా ఉన్నారు మార్కెట్లోకి. అలాగే అందరు చేస్తారు మెల్లిగా. ఇదేంటంటే ఎవరైతే ఆయిల్ ఉన్నదో వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తారు, స్పెక్యులేట్ చేసి ఆయిల్ దొరకదు, కొనండి 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 అని. అదొక ఫ్రాడ్, స్పెక్యులేటివ్ ఫ్రాడ్. భయపడిపోతారు అందరూ. మనకి 60 రోజులు ఆయిల్ ఉన్నది. 60 రోజులకి ఓ 30 రోజులు ఇక్కడి నుంచి అక్కడి తెచ్చుకుంటే 90 రోజులు అవుతాయి. ఖర్చు అవ్వే కొద్ది కొత్త ఆయిల్ రావాలి, అడ్జస్ట్ అవ్వాలి.
మీ దగ్గర 50 కిలోల బియ్యం ఉన్నది, 2 నెలలకు సరిపడుతుంది. ఇంక మళ్ళీ రాదు బియ్యం అంటే ఏం చేస్తారు? 3 నెలల వరకు అక్కడక్కడ సరుకు తక్కువగా ఎక్కువగా కొనుక్కుంటా చేస్తారు. ఆ అడ్జస్ట్మెంట్ వచ్చేవారు, కొత్త సోర్సెస్ నుంచి వచ్చేవారు. సో భారతదేశానికి ఏదో ఇమీడియట్ గా కొద్దిగా ప్రాబ్లం ఉండేదా ఓ 15 రోజుల్లో నెలల్లో సెటిల్ అయిపోతాయి. రష్యా మనకి ఎక్కువ చేస్తా అన్నది. ఈ యూరోపియన్ దేశాల నుంచి వాళ్ళందరూ రిలీజ్ చేస్తారు వాళ్ళ పెట్రోల్ స్టాక్స్. అంటే బాగా వాళ్ళు కూడా ఎక్కువ స్టాక్స్ దాచుకున్నారు, స్ట్రాటజిక్ స్టాక్స్ అని అడ్జస్ట్ అవుతాయి. ఇది మీరు చూసిన 100ది 90 అయింది. $90 అంటే వచ్చే సంవత్సరానికి 90 కాదు, ఆ రోజు ధర. ఆ రోజు వాళ్ళు సముద్రం మీద ఉన్నాయి, మీకు కావాలా ఆయిల్ అంట, స్పాట్ బయింగ్ అంటారు. స్పాట్ అంటే అక్కడే, ఎస్ నా దగ్గర 60 రోజులు ఉన్నది, ఇంకో రోజు కొనుక్కుంటాది, ఎలాగనే $100 కొంటారు. మళ్ళీ నెక్స్ట్ డే తగ్గిపోయింది అనుకోండి, కొన్ని రోజుల వరకు కొంటారు, తర్వాత ఆఫ్ చేస్తారు. ఇది ఎవరు ఒక ఇంటి ఒక ఫ్యామిలీ ఎలాగా సరుకులు కొనుక్కుంటారో నెలలు అడ్జస్ట్ అవ్వటానికి షార్టేజ్ వచ్చి ఒక స్ట్రైక్ వస్తే అంతే, ఇది కూడా అంతే. సో పెద్ద విశేషంగా భయపడిపోయి ఏదో ఇంక అయిపోతావు ఆ పరిస్థితి లేదు భారతదేశం. రైట్ సార్. అయితే ఇప్పుడు ఈ క్రూడ్ ఆయిల్ పెరుగుదల వల్ల భారతదేశ ఆర్థిక పరిస్థితులపై ఏమైనా ప్రభావం ఉంటుందని అంటారా? తప్పకుండా కొన్ని రోజులు ఉంటుంది, ధరలు పెరిగింది, బెదిరిపోతారు. దీని మీద కొన్ని రోజులు షార్టేజ్ వస్తే కొన్ని రోజులు 15 రోజుల వరకు ఉంటుంది. యుద్ధం జరుగుతుంది అని నేను ఎజ్యూమ్ చేస్తున్నాను. 15 రోజులు టెన్షన్ ఉంటుంది. రేపే యుద్ధం ఆగిపోయింది అనుకోండి, మళ్ళీ అంతా 24 గంటల్లో నార్మల్ అయిపోతాయి. ఆ 100-200. సో ఇది టెంపరీ ఫేజ్, ఈ టెన్షన్ అంతా టెంపరీ. దిస్ ఈజ్ వాట్ అంటే ఇదే వింటున్నాం మనం నేషనల్ మీడియా ఛానల్స్ లేదా ఇంటర్నేషనల్ మీడియా ఛానల్స్లో కూడా షార్ట్ టర్మ్ క్రైసిస్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అని చెప్పేసి వింటున్నాం సార్. దాని అర్థం ఏంటి అంటే వాంటెడ్లీ ఇది ట్రంప్ ఆడుతున్న ఆట అంటారా, లేకపోతే ఇది ఒక గేమ్ ప్లాన్ మటుకు లైక్ అలా చూడాలా, మనం ఏం కంగారు పడక్కర్లేదా ఈ ఎకనామికల్ కండిషన్స్ మీద కానీ ప్రైసెస్ హైక్ మీద కానీ? మీరేమంటారు సార్? తప్పకుండా షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఈ 15 రోజులు నెల ఎక్స్పోర్ట్స్ అక్కడక్కడ ఆగిపోతాయి, ఆయిల్ ధర ఎక్కువ అవుతుంది, తొందర పడిపోతారు, ఎన్నో ఉంటాయి. ఓ 15 రోజులు నెల ఆ అడ్జస్ట్మెంట్, కొత్త సప్లై సోర్సెస్ నుంచి అడ్జస్ట్మెంట్ అవ్వేవాడు. అడ్జస్ట్మెంట్ అంటే ఏంటి? అక్కడ వాళ్ళు పంపాలి, టిప్స్ పంపాలి, పికప్ చేసుకుని రావటానికి 45 రోజులు పడుతుంది. 45 రోజుల తర్వాత ఇంక మామూలే, ఈ గల్ఫ్ ఫార్మర్స్ ఓపెన్ చేస్తా చేయకపోయినా పోతారు. అదే కాకుండా ఆయిల్ స్పెక్యులేటర్స్ ఉంటారు. స్పెక్యులేటర్స్ అంటే గ్యాంబ్లర్స్ ప్రపంచంలో ఉన్నారు, చాలా ధనవంతులు. ఈ ఆయిల్ దేశాలు కూడా వాళ్ళు స్పెక్యులేట్ చేస్తారు, ఓనర్స్. ఇది స్పెక్యులేట్ చేసి ఆయిల్ ధర పైకి పంపిస్తారు, అమ్మేస్తారు, మళ్ళీ కిందకు వచ్చేస్తారు. దాన్ని ఆయిల్ వాళ్ళే కొంటారు. మళ్ళీ అంత కాగితాల మీద జరుగుతుంది. ఇదేమి తీసుకెళ్ళి ఆ వాడ సరుకు మీ ఇంటికాడ పెట్టారు, మళ్ళీ నేను తెచ్చుకోను, అంత పేపర్ ట్రాన్స్ఫర్. నా దగ్గర 100 లక్ష టన్నుల ఆయిల్ ఉన్నది, కొనుక్కుంటావా? కొంటాం. ధర పడిపోయింది, మళ్ళీ నా దగ్గర నుంచి తిరిగి అమ్మేసుకుంటావా? అమ్మేసుకుంటా. చాలా పేపర్ ట్రాన్సాక్షన్, అంత పేపర్ మీద. చాలా వరకు ఇదంతా పేపర్ స్పెక్యులేషన్. ఇది ఎందుకంటే అందరికి తెలుసు, సెటిల్ అయిపోతారు. 15 రోజుల్లో కొత్త సప్లైస్ అన్ని దారిలోకి వస్తాయి, రష్యా నుంచి వస్తాయి. రష్యా మీద అమెరికా అంతా ఆ బ్యాన్స్ అన్ని ఎత్తేసారు. వెనజువేలా నుంచి ఆయిల్ పెడతారు, మామూలే. నేను ఇందాక ఒక పెద్ద పాయింట్ బిగిన్లో చెప్పాను, షార్టేజ్ ప్రపంచంలో లేదు. ఎందుకంటే కొత్త సోర్సెస్ కి, సోలార్ ఎనర్జీకి చాలా మంది వెళ్ళారు. చైనా లాంటి దేశాలు విపరీతంగా సోలార్ ఎనర్జీకి, మిగతా ఎనర్జీస్కి వెళ్ళారు కొన్ని దేశాలు. సో న్యాచురల్ గా డిపెండెన్స్ తగ్గిపోయింది, రాను డిపెండెన్స్ తగ్గుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరి అంటే ఇంధన ధరలను నియంత్రించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అని అంటారు సార్? ప్రభుత్వం తీసుకుంటుంది కదా, ఏదో కొంచెం గ్యాస్ సప్లై చేయాలి ఎక్కువగా. గ్యాస్ ఎందుకంటే ఇమీడియట్ గా గ్యాస్ సిలిండర్స్ దొరకాలి, హోటల్స్ కి దొరకాలి. దాని మీద ఎంఫోసిస్ ఇచ్చారు. ఏ అయితే రిఫైనరీస్ ఉన్నాయో వాళ్ళని గ్యాస్ తయారు చేయమన్నారు, ఎక్కువ ఇమ్మన్నారు. ఇదంతా చేస్తారు. ఇదంతా ఈవేళ మనకి కంప్యూటర్స్ కి ఉన్న ఫార్ములాసే సెటప్ చేస్తాయి. ఇది ఎంత ఆలోచించే పని లేదు, ఆటోమేటిక్ గా
మనకి ఎంత గ్యాస్ కావాలి, మన దగ్గర ఏ రా మెటీరియల్ ఉన్నది, ఏ రిఫైనరీస్ ఎక్కడ ఖాళీగా ఉన్నది, ఏ దేశం నుంచి స్టాక్ వస్తుంది. ఈ ఆయిల్ అంతా ఒకే కాదు. వెనజువేలా ఆయిల్ కొంచెం తిక్కుగా ఉంటుంది, అది మిగతా దేశాల నుంచి కొంచెం సన్నంగా పలుసుగా ఉంటుంది. మిక్స్ చేస్తే ఇది కొత్త సైన్స్ కాదు, రాకెట్ సైన్స్ కాదు. మనకి తెలియని వాళ్ళకి ఇది ఆశ్చర్యం కాదు. ఇది చాలా సింపుల్. ఒక మేస్త్రి సిమెంట్ గోడ కట్టితే ఇటుకతో కట్టినట్టు అంత సులభంగా ఇవన్నీ సెట్ అవుతుంది మనకి. అంతే. ఇది విమానం మిమ్మల్ని ఫ్లై చేయమంటే మీరు చేయలేరు, ఎందుకంటే అది కానీ ఆ పైలట్స్ మనం చేసే పనులను చేయలేరే. ఆ పని స్పెషాలిటీ. సో ఇదే పెద్ద పనే కాదు. భారతదేశం చాలా అదృష్టంగా మంచి పరిస్థితిలో ఉన్నది. రష్యన్ సప్లై మనకు ఉన్నది. సో రష్యన్ సప్లై మనం ఇంకా పెంచుతా అన్నారు, కానీ రష్యా నుంచి ఆయిల్ రావాలి. ఎక్కడి నుంచి రావాలి రష్యన్ ఆయిల్? రష్యన్ ఆయిల్ నార్వే నుంచి వాళ్ళ బేస్ ఉన్నది ఆర్టిక్ దగ్గర పైన. అలాగా నార్వే నుంచి, యూరోప్ నుంచి స్యూస్ కెనాల్లో వచ్చి రావు, దూరం నుంచి రావు. సో చైనాకి రష్యా ఆయిల్ ఈజీగా వెళ్తాది పైప్ లైన్స్ మీద. ఒకళ్ళ దేశానికి ఒకరికి బోర్డర్స్ ఉన్నాయి. సో ఎన్నో ఉన్నాయి విషయాలు. అది భారతదేశానికి అడ్జస్ట్ అవుతాయి. అయితే ప్రస్తుతం మన ఇండియన్ మార్కెట్ మీదనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చమురు మార్కెట్ పైన ప్రభావం ఉంటుంది తప్పకుండా. అయితే ఇంకా రాను అసలు ఇవి చూస్తూ ఉంటే, గమనిస్తూ ఉంటే కనుక ఎలాంటి మార్పులు చేర్పులు వస్తాయో, అలాగే చమురు తీసుకుంటున్న దేశాలు, ఇతర దేశాలపైన కూడా ఏదైతే ప్రభావం ఉంటుందో మనం ముందు రాబోయే రోజుల్లో చూడొచ్చు. ప్రస్తుతం అయితే ఇరాన్ కాకపోయినా కానీ మనకు ఆల్టర్నేట్ అనేది ఒకటి ఉంది. అండ్ ఇది జస్ట్ షార్ట్ టర్మ్ క్రైసిస్గానే భావించవచ్చు, కానీ దీనికి కంగారు పడిపోయి నిల్వలు లేవు అని చెప్పేసి భయపడాల్సిన సందర్భం అయితే కాదు అని చెప్పేసి ప్రస్తుతం మనతో పాటు ఉన్న పొలిటికల్ ఎనలిస్ట్ చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.